హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్నింగ్ పెరుమలపురం తీసుకెళ్ళాను కదండి, పోర్ట్ ఏరియాలో వీడియోస్ పెట్టాను మీకు. వాళ్ళు మరలా అక్కడ చేపలు పెద్దగా పడలేదని చెప్పి పెరుమలపురం ఏరియాలో ఉన్నటువంటి వలలు అన్నీ తీసుకొని ఉప్పాడ హార్బర్కి వచ్చేస్తున్నారండి. ముందున్న వెహికల్లో ఒక బోట్స్కి సంబంధించిన వల పట్టుకెళ్తున్నారు. మా వెహికల్లో ఇంకొక వాళ్ళని పట్టుకెళ్తున్నామండి. నేను ఈ వీడియో కోసమే ఈరోజు రావడం జరిగింది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది కొత్తగా ఉప్పాడ ఏరియాలో రెడీ చేస్తున్న హార్బర్ అండి. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ వీటి మీద ఒక వీడియో చేశాను లైట్గా. అదే మాదిరిగా మళ్ళీ వేరొక సైడ్ నుంచి మీకు లొకేషన్ చూపిస్తానండి ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూస్తే బీచ్ ఎంత బాగా కనిపిస్తుందో. ప్రతి వెహికల్ ఇక్కడికి రావడం, ఈ వాతావరణంలో చాలా కొత్త ప్రదేశం ఇదండి. ఉప్పాడ చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ కూడా పూర్తిగా డెవలప్మెంట్ అయినాక ఫుల్ వీడియో పెడతానండి. ఇక్కడ చాలామంది యూట్యూబర్స్ వచ్చి చేపల వేటలో పాల్గొనడానికి చూస్తున్నాం. ఫిషింగ్ స్టిక్స్ గట్రా తీసుకుని వచ్చి ఫిషింగ్ చేస్తున్నారండి ఇక్కడ. మీకు మార్నింగ్ టైంలో వీడియో చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోస్ ప్లేస్ పెట్టమని. అలాగే నా వీడియోస్ చూస్తున్నప్పుడు వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సూర చేపలు పడిన, ఇవి టోనా ఫిష్ అని కూడా అంటారు. ఇవి ఒక ఫిష్ వచ్చి 2 కేజీలు ఉంటుంది ఫ్రెండ్స్. అలా ఇంచుమించు 100 నెట్లు పడినవి అని చెప్పారు ఫ్రెండ్స్ వాళ్ళు. వేరొక బోట్లో పడినవి అవి, మేము వెళ్ళే బోట్స్ అయితే కాదు. వాళ్ళు 100 నెట్లు అంటే ఇంచుమించు ఎంత అమౌంట్ వస్తుందో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ మన సర్కిల్లో ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంకా ముందుకు కొనసాగలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ సెలవు. బాయ్ బాయ్.